దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? ఈరోజు నూతనమైన ఒక అంశంలోకి మనం ప్రవేశించాం. ఈ దినం అంశం ఏంటంటే మొదటి తిమోతి పత్రిక. ఈ మొదటి తిమోతి పత్రికలో భక్తుడైన తిమోతి గారు సంఘానికి బయలుపరిచిన ఈ మాటలు, కొన్ని హెచ్చరికలతో కూడిన ఆలోచనలు, ఇవన్నీ కూడా బైబిల్ లేఖనములో మనకు తేటగా కనబడుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. తిమోతి గారు చక్కటి మాటలని మనకు అందిస్తున్నారు. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలయ్య, ఈ సమయంలో నీ దీనదాసుడైన నన్ను నీ తలంపు చేత, నీ ఉద్దేశము చేత బలపరుస్తూ నడిపించి ఆదరిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. సమయంలో నీ వాక్యమును చేతపట్టి నీ లేఖనమును ప్రభా ధ్యానం చేయుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను మాకు అనుగ్రహించి నీ మేలు చేత, నీ ఆలోచన చేత బలపరిచి మహిమ పొందమని, నీ దీనదాసుడే నన్ను నీ వాక్యము చేతో కట్టమని, నీ వాక్యము చేతో బలపరచమని ప్రభువా బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. నీ సన్నిధి యొక్క భాగ్యముతో నీ బిడ్డలైన మమ్మలను నీ రెక్కల చాటుకు చేర్చావని, ఎన్నో ప్రమాదములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ అటు జయించుకుంటూ నీ ఆత్మ నడిపింపును మాకు సమకూర్చి నడిపించుచున్న క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి తిమోతిలో పత్రిక భక్తుడు తిమోతి గారు రాయిచున్న ఈ మాటలని మనం చదువుతున్నప్పుడు, ఈ మొదటి తిమోతి ఏం రాస్తున్నాడు, ఏమి చెప్పుతున్నాడని ఆలోచనలకు మనం వచ్చుచున్నప్పుడు ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు దేవుడు మనకు అందిస్తున్నాడు. గనుక మనం గమనిస్తూ ప్రార్థన నడిపింపు కలిగి విజ్ఞాపనతో ప్రార్థించే వారమై ఉండాలి. ఎందుకంటే తిమోతి అనే వ్యక్తి ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నింపబడిన వాడు అని లేఖనాలు ఘోషిస్తాయి. ఎందుకంటే తిమోతి గారు అంత దేవునికి ఇష్టడుగాను జీవించిన వాడుగా ఉంటాడనేది బైబిల్ యొక్క లేఖనము చెబుతున్న మాటలు. అయితే మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఈ మొదటి తిమోతిలో భక్తుడు రాచున్న ఈ మాటలను మనం గమనించినప్పుడు ప్రియులారా, మనం ఆదరించి ఆలోచన కలిగిన మటుకు పౌలు గారు చెప్తున్న తిమోతికి రాసిన మొదటి పత్రిక మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యేసు యొక్కయు ఆత్మ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు, అంటే పౌలు గారు దేవుని యొక్క ప్రతినిధిగా మనకు అందిస్తున్న మాటల్ని మనం గమనించాలి. ఎందుకంటే పౌలు గారు చెబుతున్న ప్రతి మాట ఆత్మ సంబంధంగా ఉన్నది. ఈ తిమోతి గారు రాస్తున్న ఈ యొక్క పత్రిక ఎలా ఉందంటే, విశ్వాసమును బట్టి నా నిజమాడు కుమారుడు తిమోతికి శుభమని చెప్పినది రాయమనేది ఏమనగా, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము మీకు కలుగును గాక. నేను మాసిదోనియ వెళ్ళుచుండగా సత్యమునుగా భిన్నముగా బోధ చేయవద్దనియు, కల్పన కథలు, మితములేని వంశావళులు, విశ్వాస సంబంధము దేవుని ఏర్పాటు కాక వివాదములతోని సంబంధము కలిగిన గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు
నీవు ఎఫెసులోన నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. అంటే తిమోతి గారికి పౌలు గారు చెప్తున్న హితబోధ అంటే జాగ్రత్త అని మనం అనుకోవాలి. హితబోధ అంటే ఏంటి? జాగ్రత్త. తిమోతి గారికి జాగ్రత్తలు ఎందుకు దేవుడు పలికించుచున్నాడు, చెప్పుచున్నాడు అని మనం గమనిస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి గారు చెప్పుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలుగానే మనకు కనబడతాయి. గనుక మనం గమనించగలిగి ఉండాలి. ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే తిమోతి గారు చెప్తున్న మాటలను మనం విశ్లేషణ చేసినప్పుడు ఏదనగా, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కలంకమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకుని త్వరగా తొలగిపోయి, కొందరు మానుకుని తొలగిపోయారు. నిజమే, క్రైస్తవ యొక్క కుటుంబంలో చేరి అనేక విషయాలు తెలుసుకుంటూ, అనేక విషయాలు భావాలకు పంచుకుంటూ దేవుని యొక్క సాక్షిగా జీవించాలనుకున్న ప్రతి వారు కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటే, నాకెందుకులే ఈ తలకాపోటు అనుకుని తప్పించుకున్న వారు కూడా లేకపోలేదు. అందుకే అందరి కొరకు పౌలు గారు ఇప్పుడు సుమారు మనం చెప్పుకున్న కొన్ని సంఘాలని దాటుకుంటూ వచ్చాం. పౌలు గారు సంఘాలకు, సంఘంలో ఉన్న సభ్యులకు, సంఘంలో ఉన్న సేవకులకు, సంఘంలో ఉన్న పనివారుకు, సంఘంలో ఉన్న విశ్వాసులకు, సంఘంలో ఉన్న ఆత్మీయులకు హెచ్చరికలతో కూడిన ఉపమానమును చెప్తున్నాడు. ఇవాళ మన సంఘాలకు అలాగే ఎప్పుడైనా చెప్పామా? అబ్బే చెప్పము. ఎందుకు చెప్తే తిరుగుబాటు చేస్తారేమో అనే భయం. తిరుగుబాటు ఉంటుందనే భయముతో ఈ విషయాలు ఏమి చెప్పలేం. కాబట్టి ఇక్కడ ప్రభు పౌలు గారి ద్వారా ఎంత క్లియర్ కట్ గా చెప్తున్నారు గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు, చెప్పి వాటినైనను నిత్యమైనట్టు రూఢిగా పలుకుని వాటిన గ్రహింపకపోయినను ధర్మశాస్త్రమును ఉపదేశములకులై ఉండుకొడి. అంటే ధర్మశాస్త్రం ఉపదేశకులై ఉండుని వారు ఏ రకంగా ఉంటున్నారు అనేది ఇక్కడ కనపరుస్తుంది. వెనక తిరిగిరి అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధముకు, అవిధేయులకు, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషకులకును, పితృ హంతకులకును, మాతృ హంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగకులు అంటే పురుష సంయోగకులకు అంటే పురుష సంయోగముతో ఉన్న వారికి అనుకును, అబద్ధకులకును, అప్రమాణికులకును, హితబోధకులు విరోధి అయిన మరెవడైనను ఉండుని ఎడల అట్టి వానికి నియమింపబడిన గాని నీతిమంతుడికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకాలంగా దాని ఉపేక్షించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదము. అంటే ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి ఎన్ని రకాలుగా చెప్తున్నాడు చూసారా ఆన్సర్లు, అసలు ఊహించనవి అండి. తిమోతి గారితో అపోస్తలుడైన పౌలు ఒక పండితుడిగా కాకుండా, దేవుని ప్రతినిధిగా కాకుండా, ఒక స్నేహితుడిగా, తన ఆత్మీయుడిగా, ఒక మానవుడిగా, సాటి మనిషిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ తిమోతి గారు. మనం కూడా ఇవాళ చాలా మంది ఏ రకంగా మాట్లాడుతున్నాం ఎవరికి తెలియదండి. ఎందుకు మాట్లాడుతున్నామో తెలీదు, దేని కొరకు మాట్లాడుతున్నామో తెలీదు, కానీ మాట్లాడేస్తాం. తిమోతి గారు అంటున్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలే, ఆత్మని విశ్వాసం కలిగిన మాటలే అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ చాలా విషయాలు మనకు చెప్పుచున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమంటాడు అంటే, హింసకుడును హానికరుడనైనను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచునందుకు
నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాడు. తెలియక అవిశ్వాసము వలన చేసుదును గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృప యొక్కయు క్రీస్తు యేసు యొక్క విశ్వాసమును ప్రేమయు అత్యేతముగా విస్తరించెను. అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంతవరకు విస్తరించిందని మనం గమనిస్తూ ఉంటే అంతు చిక్కని దానిగా దేవుని ప్రేమ సమాజంలోకి వెళ్ళుతుంది. ఇలా చాలా మంది చాలా రకాలుగా శోధించుచున్నవారు, శోధించబడుతున్నవారు. సాతానుగాడు ఏం చేస్తున్నాడు ఆయన కొందరిని అసలు విశ్వాసులు ఎవడు అని కాకుండా, కానీ వాడు క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులు ప్రార్థన చేయకుండా శత్రుతనం పెంచుతున్నాడని మాత్రం మర్చిపోతున్నారు ఇక్కడ. ఎస్, మా పలాని పాస్టర్ని కొట్టారు, పలాని కాస్టర్ని కొట్టారు అంటే ఈ గందరగోళంలో పడిపోయి నా సహోదరుని కొట్టాడు, తోటి సేవకుని కొట్టాడని ఆలోచనలో పడిపోయి అసలైన ప్రార్థన అనే అంశంలోంచి లేకుండా సాతానుగాడు పక్కదవరు పట్టిస్తాడు. అందుకని మన ఇంట్లో ఏమండి నలుగురు బలమైన వ్యక్తులుంటే ఆ నలుగురిని ఎలాగ పక్కదావర పట్టించాలంటే వాళ్ళకి మళ్ళీ ఇష్టమైనది, విలువైనది, అవసరమైన దాన్ని పట్టుకుని ఆడించినప్పుడు వారు వెనకడుగేస్తారు. సాతానుగాడు కూడా అలా చేస్తున్నాడు. సమాజంలో సాటి మానవుడు 10 మంది గుంపు కలిగి కొడితే ఏమీ చేయలేకపోతున్నాడే అని ఇప్పుడు నాయకులైన వారు ఎగబొగుతున్నారు, నాయకులుగా ఎగలగుతున్నారు. ఏం చేస్తారు? దేవుడు చేయలేడా? యుద్ధం ఆయన చేసుకోలేడు? యుద్ధం చేసుకుంటాడు. కానీ ఈ నాయకులైన వారు ఎలా ప్రవర్తిస్తున్నారంటే వారి ప్రవర్తనను చూస్తేనే అయ్యో ఇది నిజమేనా అన్నట్టుగా ఉంటుంది. క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వాక్యము ఇక్కడ మన బేకరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగాను ఎంచునందుకు నన్ను బలపరచును మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందులకు కృతజ్ఞుడనైయున్నాను. అంటే దేవునికి నమ్మకముగానై ఉన్నాను అని, కృతజ్ఞుడు అంటే నమ్మకముగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను దేవుని వలన కనికరింపబడి, అంటే ఇక్కడ మన చాలా బేకరుడైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచునందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసముల వలన చేస్తున్న గనుక కనికరింపబడితి. మరియు మన ప్రభువైన కృపయు క్రీస్తు యొక్క విశ్వాసము యొక్క ప్రేమయు అత్యుత్తముగా విస్తరించెను. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగిదనయు పూర్ణాంగీకరముతో యోగ్యమైనదిగా యుక్తమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడని అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వాసింపబోయే వారికి తన మాతృగాను ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన ఇక్కడేమన్నా ఆయన ప్రధాన పాపునైన నా మీద కనికరించినట్లు అనే మాటని ఇక్కడ పలుకుచున్నాడు. అయితే నేను కనికరింపబడి తిని సకల విధములలో రాజయ్యుండి అచేయుడును అదృష్టుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఆమేన్ అన్న మాట ఎందుకు పలికాడు పౌలు గారంటే క్రీస్తును ఏ రకంగా గణపరుచుకుంటున్నాడు, ప్రభుని ఏ రకంగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నాడు. అసలే పౌలు గారు కొన్ని ఆడినట్టు, పౌలు గారు స్తుతించినట్టు ఈనాడు ఎవరైనా అలాగ పౌలు గారు ఆయన చిన్నవాడా? పౌలు గారు రాజ్యాంగం తెలియనివాడా? ఎందుకు తలకిందులుగా సిలువేయబడారు? అతసాక్షిగా ఎందుకు అయ్యాడు? దేవుని కొరకు అతసాక్షి అవటకు ఆయనే సిద్ధపడినప్పుడు ఈనాడు ఎంతమంది క్రైస్తవ కుటుంబాల కొరకు ఆ మాత్రం దెబ్బలు తినలేరా అని కూడా ప్రశ్నించుకోవచ్చు.
అన్ని తెగించిన వాడే దేవుని పని కొరకు వాడబడాలని ఆదిలో ట్రైనింగ్ కలిగిన ప్రతి సేవకుడుకు మా గురువులైన వారు చెప్పిన మాటలు ఏంటంటే, నువ్వు సేవకు సమర్పించుకుంటే మొదట ఆకలకు శత్రువు అనే వాడికి ఎదురెళ్ళాలి. అంటే సాతానుకు ఎదురెళ్ళి వాడిని జయించాలి. నీ తోటి సహోదరుని కాపాడుకోవాలి. వాడి చేతిలోండి గద్దించే సింహం నోట్లోంచి నీ సహోదరుని బయటికి రక్షించుకుని శక్తి నీకే ఉంది అని దేవుడు నియమిస్తాడు. అలాంటి విషయాలు మీరు నిజమైతే జయించుకోవాలంటే సేవకులుగా మీరు ముద్రించబడండి, లేక వద్దు అని 1-2 కాదండి, సుమారు 10-12 సంవత్సరాలు పరిచర్య చేస్తేనే గాని వీడి సేవకుడని ముద్రించేవారు కదా మమ్మల్ని. ఇలా ఏమి చదవకుండానే ఏదో కొన్ని మాటలు కొన్ని చదువు కలిగినానే చదువుకుని బైబిల్ యొక్క బోధకు అసలు సంబంధం ఉండదండి. అందుకే పూర్వకాలం చదువు లేని వారు కూడా రెవరెండ్లు పెద్ద పెద్ద బోధకులై ఉన్నారు. ఎందుకంటే ఆయన వస్తేనే ప్రార్థన నడిపింపు వస్తుందని ఆలోచనతో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజున అటువంటి తలంపులు మనం కలిగి ఉన్నామా? సేవకులు అంటే ఏదో వచ్చాడు, పాద్రి గారు వచ్చారండి, మా పాద్రి గారు వచ్చారు, ప్రార్థన చేసి వెళ్ళారు. ఇదే దైవజనులు వచ్చారు అనే మాట మర్చిపోయారు పాద్రులు. దైవజనుడు అంటే దేవుని పనివాడు కాదు, దేవుని ప్రతినిధుడు. దేవుని ప్రతినిధి ఆయన వచ్చాడు. ఆయన మమ్మల్ని దీవించడానికి వచ్చాడు, మమ్మల్ని మా బిడ్డలను కాపాడటానికి వచ్చాడు. ఆయన వస్తున్నారంటే భయపడేవారు ఎవరున్నారా? ఎవరు కనిపించట్లేదు. ఇలా మనం గమనించాలి ఒకసారి. నా కుమారుడవైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటములను పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞలు నీకు అప్పగించుచున్నాను. అట్టి మనసాక్షిను కొందరు త్రోసివేసి విశ్వాసము విషయంలో విని బద్దలై వారి వలె చెడి ఉన్నారు. వారిలో మీనైనను అలెగ్జాంద్రు అనున్నాము. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానుకు అప్పగించి తిని. ఇక్కడ మరలా ఒకసారి చదువు. ఈ మంచి పోరాటమును అంటే మనం వాటిని బట్టి మరలా చదువుతున్నాం. మీ ఆజ్ఞలు మీకు అప్పగిస్తున్నాను. అట్టి మనసాక్ష్యం కొందరు త్రోసివేసి విశ్వాస విషయమే వాడబద్దలైన అంటే విశ్వాసం అని వాడబద్దలై చెదిరిపోయిన వారి వలె ఉన్నారు అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు చూసారు. ఎందుకు అంటున్నాడంటే ఈ మాటలు మనం గమనించాలి. దేవుడు అంత ఆలోచన కలిగి ఉన్నాడు. అట్టి మనసాక్ష్యం కొందరు త్రోసివేసి, ఇక్కడ విశ్వాసమైన వాడ చెడి ఉన్నారు. వారిలో మీనైనను అలెగ్జాంద్రు ఉన్నారు. వీరు దోషింపబడకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానుకు అప్పగించితిని. అంటే వారు సేవకులు ఇవాళ చాలా మంది సాతాను చేతికి ఎందుకు అప్పగించబడతారంటే వారిలో ప్రార్థన అనేది లేదా ఉన్నది. అంటే తిమోతి ఎందుకు అప్పగించబడాలి? అలెగ్జాండ్రు, కీమాయాను వ్యక్తులు సాతానికి ఎందుకు అప్పగించాడు ఆయన? వారు బాధకులుగా అంటే వారు చెల్లాయించుకుండాలి. బాధకులుగా మేము పైవారిగా ఉండాలని ఆశ కలిగి ఉండొచ్చు. ఇవాళ చాలా మంది బిరుదులు కలిగిన వారు రెవరెండు, డాక్టర్ బిరుదులు, అనేకమైన బిరుదులు కలిగి ఉన్నవారు కూడా ఉన్నారు. నేను సేవకులు తప్పు పడుతున్నాను, ఎందుకంటే దేవుని వాక్యం తప్పు పట్టడానికి ఎవరికి హక్కు లేదు. అందుకే ఇవాళ అన్యులు కూడా మాట్లాడుతున్నారు బైబిల్ గ్రంథం గురించి. ఎవరే మూర్ఖులారా అంటున్నారు వాళ్ళు. మీరు బైబిల్ గ్రంథం, బైబిల్ నమ్ముకుంటూ బైబిల్ను బోధిస్తూ మీరు ఏంటి తప్పుదావ పట్టిస్తున్నారని ఇలా అన్యులు. అందుకే యేసుప్రభు ఏమన్నారు, మీరు ఈ వీళ్ళని నోరు కడితే ఈ రాళ్ళు మాట్లాడతాయి అన్నారు. అంటే అన్యులు మాట్లాడే సమయం దగ్గర పడింది. అందుకే పార్లమెంట్ లో కూడా క్రైస్తవుల గురించి కంఠ స్వరం రేజయిందంటే చూడండి, గమనించండి ఎంతగా దేవుడు ఎవరిని ఎక్కడ ఎలాగ వాడుకోవాలో వాడు కూడా యాలేదో అనుకుంటున్నారు. క్రైస్తవ యొక్క జీవితం అంటే కొలుములో కాలిన బంగారం వంటిది. అది మర్చిపోయి
ఏమంటే ఇవాళ ఇంటర్నేషనల్ సేవకులు జనాలు పెంచి ఏమంటే కొన్ని అధికారులు పోషించే డబ్బులు ఇచ్చి పోషించే సేవకులు ఇంటర్నేషనల్ సేవకులు ఉన్నారు. కానీ దేవుడు ఏమీ లేని దేన సేవకుని ప్రేమిస్తాడు. తిమోతి ఎందుకు ప్రేమించాడు? అపోస్తుడు పౌలు అసలు చరిత్రలో అపోస్తుడు పౌలు రాజుల కుటుంబంలో పుట్టినవాడండి. రాజులు వంశాగారుడు. అతడు డారాలు కుట్టుకోవటమే ఆ పూట కోసం అసలు నాకు ఆశ్చర్యం, అంతు చిక్కన ఒక మిస్టరీగా మారిపోతున్నది నా పరిచయలో అపోస్తుడైన పౌలు జీవితాన్ని. ఈ రోజున మీరు అసలు అర్థం చేసుకోండి. అటువంటి దైవజనుడి గురించి మనం మాట్లాడుకున్నాం. మనం ఏదేదో మాట్లాడే విషయం దేవుడు ఏం చెప్పాడు? తిమోతి యొక్క సంఘానికి తిమోతిని అనే ఈ వ్యక్తిని ఏ రకంగా బలపరుస్తున్నాడు, ఏ రకంగా హెచ్చరిస్తున్నాడు అనే హెచ్చరికలు మనలో ఉన్నాయా లేదని ప్రతి వారికి గమనించాలి. బోధకులు బోధించేతే ప్రార్థన చేస్తే సరిపోద్ది అనుకున్నారేమో. అది కరెక్ట్ కాదు. దేవుడు వయస్సుతో ఒక్కొక్కరు మేము నిజంగా మా గురువులు 20 సంవత్సరాల వరకు కూడా వాళ్ళని సేవకులు గురువుల దగ్గరే శిష్యులుగా పనిచేసి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు లాస్ట్ లో చనిపోతారేమో ఇంకో సంవత్సరంలో వారి బలహీనత పడినప్పుడు అబ్బాయి ఇలారా నేను అభిషేకిస్తానని అభిషేకించిన వారు కూడా లేకపోలే. ఆనాడు కాలంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు సేవకులుగా కొనసాగిన అభిషేకం లేకుండా పరిచయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా డిగ్రీలతో అబ్బో నేను అది చేశాను, నీ డిగ్రీ చేశాను, ఆ డిగ్రీ చేశాను చెప్పుకుంటామే తప్ప విశ్వాసం అనే మోకాళ్ళ ప్రార్థన లేదు. నిజమైన ప్రార్థన కలిగి ఉంటే నిజంగా వాడు ఆరోగ్యవంతుడే. ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన ఆరోగ్యవంతుడు. చక్క టయానికి నిద్ర పడితే టయానికి అరుగుద్ది, ఆరోగ్యంగా ఉంటాడు అనే విషయము మర్చిపోదు. క్రైస్తవుడికి ఆరోగ్యం ఉంది. క్రైస్తవుడు అంటే ఆరోగ్యవంతుడు. అనారోగ్యవంతుడిగా ఉన్నాడంటే దేవుడు నిన్ను శుద్ధపరుస్తున్నాడు. అంతే కదా. బియ్యములో రాళ్ళు పూరకాలు రాళ్ళు బెడ్డలు ఒడ్లు గింజలు ఉండేవి, ఏరుకునేవారు పచ్చాంగా ఒక అరగంట పని. దానికి ఇప్పుడు అలాంటివి లేవు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. రాళ్లకు రాళ్ళు వడ్లకు వడ్లు బియ్యానికి బియ్యం అన్ని సెపరేట్ అయిపోయి మిషన్లు వచ్చేసినాయి. కాదు పూరకాలు పచ్చాయంగా వంట చేయాలంటే పెద్ద పని. బియ్యం ఏరుకోవాలి, రాళ్ళు ఏరుకోవాలి, భర్త తిడతాడేమో, పంటి కింద పన్ను రాడు పడితే భోజనం మానేస్తాడేమని భయముతో పని కట్టికి నేరేవారు. లేదా కొందరు నీళ్లు దేవేవారు, పూర్వకాలం దంచుకుని వండేవారు. అవన్నీ లేవు. ఇవాళ దేవుడు అన్ని సులువైన జీవితం, గొప్ప ఆదరణమైన జీవితాన్ని నీకు నాకు అందించాడు. అటువంటి జీవితంలో తిమోతిలాగా అపోస్తులైన పౌలు వలె ప్రార్థన చేసి విశ్వాసం అనే నమ్మకంలో ముందుకు నడగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అందించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, ప్రేమగల తండ్రి, నీ కొందరు మా ఆత్మీయులు తండ్రి, ఇదిగో తిమోతి గారు, అలాగే పరిశుద్ధ గ్రంథమును, అలాగే అపోస్తులైన పౌలు గారు హెచ్చరికలతో కూడిన మాటలు మా జీవితాలకు ఈ పరిచర్యకు కావలసిన మాటలను నీ లేఖనము ద్వారా వింటుచున్నగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు అనుగ్రహించు, నడిపించి బలపరచమని, మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, అలాగే నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయుచున్న వారును, ప్రయాణములు చేయుచున్న వారును, మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను, మరి ముఖ్యంగా గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా అభాగ్యులుగా ఉన్నవారు, హాస్పిటల్ అనారోగ్యాలతో పేరులేని వ్యాధులతో అల్లాడిపోతున్న వారు, మరి వైరస్లతో బలహీనలతో ఇబ్బంది పడుతున్న వారు, ఆర్థికంగా అల్లాడిపోతున్న, జీవించటా కూడా కనే కష్టంగా బ్రతుకుతున్న కష్టమంతా ప్రభా, మరి గృహాలకు, అద్దెలకు, జీవితాలకు సరిపోటులేని జీవితాలు అనేకమనివి ఎందరినో నువ్వు చూస్తున్నాం. కానీ ఏదో ఒక రోజున పాతకాల జీవితం, పాతకాల యొక్క ప్రయాణము దొరుకుతుందన్న ఆశతో బ్రతుకుతూ జీవిస్తున్న ఈ మానవులైన మాకు, మహాపట్టణ ప్రజలకు, నాయన దేశ ప్రజలకు, నాయన అలాగే పల్లి ప్రజలకు, గ్రామ ప్రజలకు ఏ మేలునైతే అందించు అటు మేలులో విశ్వాసముగా, భయభక్తులతో, విధేయతతో, వినయముతో నడవగల కృపను అందించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మౌంద్రుడే మాకు దయచేసి మా ప్రార్థన చేసేవాని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి ఇందపించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. ఏశ్రత్మే చేయము అపవాదికులం ప్రవేశరత్మే చేయం అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం అపవాదిగంతకల హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆయన యొక్క జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.